హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి న్యూ రెసిపీ వచ్చి పేపర్ స్వీట్. ఈ పేపర్ స్వీట్ చాలామందికి తెలియకపోవచ్చు. ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదలరండి. నోట్లో వేస్తే అలా కరిగిపోయే ఈ పేపర్ స్వీట్ను కమ్మగా చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్పు రేషన్ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి సుమారుగా 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ బియ్యము నానిన తర్వాత 3-4 అవర్స్ తర్వాతనే మిక్సీ జార్లోకి శుభ్రంగా కడిగిన పచ్చి కొబ్బరి ముక్కలను 1 కప్పు వరకు వేసుకొని ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి మార్చుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న బియ్యంలోని కొన్ని వాటర్ని వంపేసి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మెత్తగా వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ బ్యాటర్ అనేది దోశ బ్యాటర్ కన్నా చాలా సన్నగా ఉండేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్టఫింగ్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. మనం గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి తురుమును ఇందులోకి వేసుకొని పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. ఈ బెల్లం పూర్తిగా కరిగి ఈ పచ్చి కొబ్బరితో కలిసి సుమారుగా 4-5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. అలా ఉడికిస్తేనే బెల్లం పాకంలో ఈ కొబ్బరి ఉడికి సుమారుగా 4-5 రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది. ఇలా మంటను మాత్రం సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఇలా దగ్గరికి వచ్చే వరకు, నాకైతే ఇక్కడ 4-5 నిమిషాల పాటు పట్టింది. చూడండి, 4-5 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. చివర్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి పూర్తిగా కలిసేలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి బ్యాటర్ ఉంది కదండి, ఈ బ్యాటర్లో కొంచెం అంత 1/4 టీ స్పూన్ కన్నా తక్కువగానే సాల్ట్ వేసుకోండి. బ్యాటర్ కొంచెం చిక్కగా ఉంది కాబట్టి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. చూడండి, బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చాలా పల్చగా ఉంటేనే రేకులు కూడా పల్చగా వస్తాయి. తర్వాత ఇలాంటి సన్నటి కాటన్ క్లాత్ని తీసుకొని 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. అది కూడా మన బౌల్లో డిప్ అయ్యే మాదిరిగా సైజుని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సన్నగా పొడవుగా ఉన్న కాటన్ క్లాత్ని తీసుకొని 4 మడతలు ఇలా ఫోల్డ్ చేసి ఈ కాటన్ క్లాత్ను ఇలా దోశ బ్యాటర్లో డిప్ చేస్తూ ప్యాన్ పైన మనం సన్నగా పరుచుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే స్టవ్ పైన దోశ పెంకను పెట్టుకొని ఒక 1 డ్రాప్ ఆయిల్ను స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసి ఈ వాటర్ను పూర్తిగా టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ కంప్లీట్గా తూడ్చేయండి. తూడ్చేసిన తర్వాత మనము కాటన్ క్లాత్ను దోశ బ్యాటర్లో డిప్ చేసాం కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా అంటే ప్లస్ షేప్ వచ్చేలా ఇలా సన్న లేయర్స్లా వేసుకోండి. ఇది చాలా సన్నగా వేస్తాం కాబట్టి చాలా త్వరగా కూడా పేపర్లా బయటకు వచ్చేస్తుంది. ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది. ఇలా కొంచెం ఆయిల్ని వేసి మనము స్టఫింగ్ ప్రిపేర్ చేసాం కదా కొబ్బరి బెల్లంని, దాన్ని మధ్యలో పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్స్కున్న ఎక్స్ట్రా పార్ట్ను దానిపైన ఫోల్డ్ చేయాలి. మనం ప్లస్ షేప్ వేసామంటే ఇలా మనకు ఫోల్డ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మధ్యలో లేయర్ డబల్ రావడం వల్ల స్టఫింగ్ అనేది బయటకు రాకుండా అలాగే లోపల ప్యాకెట్లా ఉంటుంది. ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత 2 వైపులా టర్న్ చేస్తూ జస్ట్ ఒక 1 సెకండ్ ప్యాన్ పైన అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇదే మాదిరిగా మిగతా దోశ బ్యాటర్తో కూడా అన్నిటినీ రేకులను ప్రిపేర్ చేయండి. చూడండి, కొంచెం వేసేటప్పుడు కొంచెం హార్డ్ అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుందండి. ప్లస్ షేప్ వచ్చేలా కొంచెం సెట్ చేసామంటే సరిపోతుంది. ఇలా ప్లస్ షేప్లో వేసిన తర్వాత కొంచెం ఆయిల్ను దానిపైన వేసేయండి. ఈ లేయర్ అనేది ఇలా ప్యాన్ నుంచి రిమూవ్ అయ్యేటప్పుడు మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని సైడ్స్కున్న ఎక్స్ట్రా పేపర్ను ఈ మాదిరిగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ప్యాకెట్ను మరొక వైపు టర్న్ చేయండి. ఇలా 2 వైపులా జస్ట్ ఒక 1 సెకండ్ ప్యాన్ పైన కాల్చామంటే మంచి టేస్టీగా తయారైపోతాయి. అంతేనండి, ఇదే మాదిరిగా మిగతా బ్యాటర్తో కూడా అన్ని రేకులను ప్రిపేర్ చేసుకొని ఇలాంటి ప్యాకెట్స్ను ప్రిపేర్ చేయండి. తినడానికి అచ్చం పూతరేకుల్లా ఉంటుంది కానీ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మధ్యలో కొబ్బరి బెల్లం స్టఫింగ్ పెట్టాం కదా, భలే టేస్టీగా ఉంటాయి. నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి. తప్పకుండా ఈ కొత్త రెసిపీని ట్రై చేయండి. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన టేస్టీ అండ్ హెల్తీ న్యూ స్వీట్ రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.